అమ్మా నమస్తే అమ్మా. నమస్తే నాన్న. అమ్మా ఏదైతే ప్రొటెస్ట్ జరిగిందో ఢిల్లీలో ఎవరైతే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్ళు తిట్టడం జరిగింది. సో అట్లాంటి వాళ్ళందరినీ గవర్నమెంట్ వదిలేసింది, కానీ పబ్లిక్ మాత్రం మనసులో పెట్టుకున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ కొడుతున్నారు. దానికోసం ఏం చెప్తారు? ధర్మం అంటే మామూలు విషయం కాదు కదా. సనాతన ధర్మం అంటే ఏంది, మన హైందవ ధర్మం అంటే ఏంది అని కొంతమంది అడిగారు, అర్థం కాని ఎరుదులు. దానికి సమాధానమే ఇది. గవర్నమెంట్ వదిలిపెట్టినా మన సామాన్యులు వదలరు. ఎందుకంటే ధర్మం విలువ ఏంటో తెలుసు కాబట్టి. ఒక్కొక్కడు తీరుగు మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? మన హిందూ దేవుల్ని అవమానించారు. ఆర్మీ మన యావత్ ప్రపంచాన్ని కాపాడే ఆర్మీ. అక్కడ కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ఎండ లేదు, వాడ లేదు. వాళ్ళు అహర్నిశలు మన కోసం కష్టపడి వాళ్ళు ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి మనకు సేవ చేస్తుంటే ఇక్కడ వచ్చిన కుక్కలు అడ్డం పెట్టుకొని ఆర్మీని కూడా తీసుకొచ్చారు. అందుకని అట్లాంటి వాళ్ళకి అటనే జరగాల. అయితే ఈరోజు ఢిల్లీ లోపల కూడా ఒక పర్సన్ దేవుడిని తిట్టడం జరిగింది. సో ఆయన కూడా ఈరోజు ఢిల్లీ మెట్రోలో చూసి ఢిల్లీ మెట్రోలోనే కొట్టేవాళ్ళు. ఇప్పుడు కానొస్తాడు దేవుడు. దేవుడు ఎట్టుంటాడో ఇప్పుడు కానొస్తాడు అనమాట. దేవుడిని అవమానించిన వాడికి జరిగే అవమానం తలుసుకొని ప్రతి నిమిషం దేవుడిని చూస్తాడు అనమాట. గవర్నమెంట్ కు చేత కాలేదు, పబ్లిక్ చేత అయింది. అయితే ఢిల్లీ లోపల మోదీని అమిత్ షా తిట్టారు ఎవరైతే ప్రొటెస్ట్ స్టూడెంట్లు. ఇప్పుడేమో నిన్న యూపీ లోపల ఏమో యోగి బాబుని తిట్టారు, కానీ అక్కడ సొంత తల్లిదండ్రులు వచ్చి ఆ పిల్లల్ని కొట్టమే జరిగింది. దానికోసం తల్లిదండ్రులకే కడుపు మండింది. మరి మన హైందవ ధర్మం అంటే సామాన్యత, మన సనాతన ధర్మం. మన మోడీ గారు ఎంత చేసినాయా? అయోధ్య రామ మందిరం కట్టడానికి అన్ని కష్టాలు పడ్డాయా? ఎంత చేసిండు? అటు ధర్మమూర్తినే ఇది రాజకీయంగా అడ్డం పెట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడనరు. కొంతమందికి నచ్చకపోతే యావత్ ప్రపంచానికి ఎట్ట ప్రధానమంత్రి అయ్యిండయా 2 సార్లు. మన కౌరవేలి మల్లన్న కాడికి ఎవరు వేపించింది ట్రైను? ఇన్నాళ్ళ నుంచి రాజకీయం చేసిన నా రాజకీయ నాయకులు ఎవరైనా వేపించరా? మన మోడీ పరిపాలనలో కిషన్ రెడ్డే కదా వేపించింది. అందుకని సనాతన ధర్మం అంటే ఏంటి, హైందవ ధర్మం అంటే ఏందో ఇప్పుడు తెలిసొస్తుంది ప్రతి యాదవ్కి. అయితే ఏదైతే మన తెలుగు స్టేట్ లో కూడా చాలా మంది సపోర్ట్ చేస్తారు స్టూడెంట్స్, కానీ అదే స్టూడెంట్స్ ఎవరైతే రెచ్చగొట్టడానికి కొంతమంది ప్రొటెస్ట్ చేసేవాళ్ళకి ఆంధ్రాలో కొంతమంది స్టూడెంట్లు వాళ్ళకి ప్రొటెస్ట్ నీట్ స్పెల్లింగ్ చెప్పండి అని చెప్పి ఎగ్జామ్ స్పెల్లింగ్ అడిగారు. అది కూడా చెప్పలేక పారిపోయారు అక్కడికి. మరి వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి అసలు ఏం తెలుసు? చదువు గురించి, సరస్వతి గురించి, అమ్మ గురించి, అమ్మ తత్వం గురించి, జాబ్ గురించి, కష్టం గురించి వాళ్ళకి తెలుసు. నిజమైన స్టూడెంట్లు అయితే కదా అక్కడ చేయటానికి. నిజమైన స్టూడెంట్లు ఏమో పాపం వాళ్ళు అడుగు వాళ్ళకి ఇప్పటికీ న్యాయం జరిగిందంటే నేను నమ్మను. వాళ్ళని అడ్డం పెట్టుకొని వచ్చి ఇంత విధ్వంసం చుట్టిన కుక్కల్ని పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టాలా? ప్రతి వాళ్ళు చర్య తీసుకోవాలా? దీన్ని చూసి గవర్నమెంట్ కూడా చర్య తీసుకోండి అయ్యా. ఎప్పుడు మీరు చర్య తీసుకునే జనాలు అంతా పోయిన తర్వాత చర్య తీసుకుంటారా? మీకు నచ్చినప్పుడు ఎప్పుడో తీసుకుంటే దేశ ద్రోహులు ఇలాగనే పెరుగుతారు. దయచేసి గవర్నమెంట్ లో చలనం రావాలని కోరుకుంటున్నాను నేను. అయితే హిందువులు తిడతా మాత్రం ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడతారా, హిందూ ధర్మాన్ని తిడతా అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అదే ఇస్లామిక్ తిడితే వాళ్ళు చంపేస్తారు కూడా. ఓరే నీతి మాలిన కుక్క, ఒక ఇస్లాము ఒక హిందువు ఏరు చేసి మాట్లాడే కుక్కలే ఈ రాజకీయం నడిపేది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళ అన్నదమ్ముల్లా హాయిగా బాయిగా బాగానే ఉన్నారు. కొంతమంది కుక్కలేది కుక్క వ్యాపారం చేసేది అంతే, ఇంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ అయితే అదే టైంలో ప్రొటెస్ట్ ఢిల్లీ ఏదైతే జరిగిందో, కానీ జమ్మూ కాశ్మీర్ లో ఒక ముస్లిం అయిన హుస్సేన్ సైక్ అని చెప్పిన ఒక పర్సన్ ని ఢిల్లీ టెర్రర్ అటాక్ లో మన టెంపుల్ దగ్గర చంపేశారు. సో అట్లాంటి పర్సన్ కోసం ఎవరు పట్టించుకోలేదు, కానీ అదే ఆర్మీని చేయడమే జరిగింది. పర్సన్ గుర్తుపెట్టుకోవచ్చు. అదే కదా నేను ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మీద గొడవలు పెట్టేది ఎవరు? ఎదవలే. అది నిజంగా వాళ్ళ దాకా కష్టం వస్తే వాళ్ళని కాపాడటానికి ఎందుకు రావట్లేదు? మరి ఎందుకు రావట్లేదు? అక్కడే లోపం కానొస్తుంది కదా. నెక్స్ట్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే, రాజకీయంగా రెచ్చగొడతారు కులాల వారిగా, మతాల వారిగా. దయచేసి రెచ్చిపోవద్దు, జీవితాలు ఫలంగా పెట్టుకోవద్దు. మనం కలుద్దాం, వాళ్ళనే పక్కకు తోద్దామని నేను కోరుకుంటున్నాను.